ఒక మంచి హెల్తీ స్నాక్ తోటి మేము ముందుకు వచ్చానండి. సమ్మర్లో లైట్ వెయిట్గా స్నాక్స్ తినాలనుకుంటే ఈ వీడియో తప్పకుండా ట్రై చేయండి. చూడండి, కావలసిన పదార్థాలు పసుపు, ఉప్పు, కారం, పుట్నాలు, ఇంకోటి నేను లాస్ట్ టైం యూస్ చేసిన కొన్ని అటుకులు ఉంటే అవి కూడా తీసుకున్నాను. దొడ్డ అటుకులు తీసుకోవాలండి, పోహా అటుకులు అంటారు అవి, పల్లీలు, వెల్లుల్లి, ఇంకోటి కరివేపాకు. ఆయిల్ వచ్చేసి నేను ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్, రైస్ బ్రాండ్ ఆయిల్ వాడుతున్నాను. నాకు 1 kg ఆయిల్, ఎందుకంటే నేను ఇప్పుడు చేసేది 1 kg అటుకులు అండి. ఖచ్చితంగా 1 kg ఆయిల్ అనేది కన్జ్యూమ్ చేస్తుంది. 750 grams ఆయిల్ అనేది ఖచ్చితంగా కన్జ్యూమ్ చేస్తుంది. ఎందుకంటే అటుకులకి నూనె ఎక్కువ గుంజుతుంది. అలా అని అటుకులలో ఉండిపోదండి. నేను లాస్ట్కి చూపిస్తాను ఆయిల్ అంత ఎటు వెళ్తుందో. ఇలా వేడెక్కగానే మనం అటుకులన్నీ ఇలా 1 by 1 వేసుకొని వేయించేసుకోవాలి. మంచిగా వేడి మీదనే వేయించుకోవాలి. అదే మనం మంట లో పెట్టామనుకోండి, అది అంతేనండి, లోపల అడుగున ఉండిపోయి మాడిపోతాయి. ఇట్లా పైకి రావు, పువ్వుల్లాగా రావాలండి అటుకులు వేయగానే. చూడండి, నేను మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి వేసి చూపిస్తాను. చూడండి, ఇలా పువ్వుల్లా పైకి రావాలి. ఇలానే అన్నీ 1 kg అటుకులు ఇలానే అన్నీ వేయించేసుకుంటా. ఇప్పుడు చూడండి, ఇలా ఈ జల్లి గంట మాత్రం కావాలండి, మస్ట్ అండ్ షుడ్ అండి. ఎందుకంటే ఒకేసారి అన్ని అటుకులు రావాలంటే ఇలాంటి జల్లి గంట ఒకటి యూస్ చేసుకోవాలండి మనము. చూడండి, అన్నీ 1 by 1 ఇలా అన్నీ పోతూ కొంచెం క్వాంటిటీ తగ్గించుకుంటూ రండి. ఎందుకంటే మనకి వేయించిన కొద్దీ ఆయిల్ అనేది కొంచెం తక్కువ అయిపోతుంటుంది. ఎగ్జాక్ట్గా 1 kg అటుకులకి మనకి కరెక్ట్గా 700 grams ఆయిల్ అనేది కన్జ్యూమ్ చేస్తుందండి. ఆయిల్ అంత ఆయిల్ అనుకుంటాము, కానీ లాస్ట్కి మీకు ఆయిల్ అంతా ఎక్కడ వెళ్ళిందో కూడా చూపిస్తాను. నేను మొత్తం వేయించుకున్నాక నాకు ఇంత ఆయిల్ మిగిలిపోయింది. ఏదో బ్లాక్గా ఉంది అని మనం ఇది చేయని అవసరం లేదు. మనం అటుకులల్లో లాస్ట్కి కొంచెం పౌడర్ ఉంటుంది కదా, అది అలా ఉండిపోయి మాడిపోయిన ఫీల్ వస్తుంటుంది. బట్ ఆయిల్ మాత్రం మంచిదేనండి. మనం ఒక్కసారి వేయించుతున్నాం కాబట్టి వేయించుకోవచ్చు మనం ఇందులోనే. అన్నీ పల్లీలు వేయించుతున్నాను, మంచిగా లో ఫ్లేమ్లో పెట్టి వేయించాలి, లేదంటే మాడిపోతాయి. వెల్లుల్లి తీసుకుంటున్నాను నేను, పక్కకి ఇవి కచ్చపచ్చగా దంచేసుకుంటాను. ఇవి వేగేలోపు మంచిగా కొంచెం దగ్గరుండి చేసుకోవాలి, లేదంటే ఇవి మాడిపోయినాయంటే మనకి పనికిరావు. తర్వాత దగ్గరుండి చేసుకోవాలి. చూడండి, పిల్లలకి ఇలా పెట్టడం వల్ల ఏంటంటే బయట కుర్కురేలు, లేస్లకు అట్రాక్ట్ కారు. ఫస్ట్ మా మమ్మీ ఏదో సంథింగ్ డిఫరెంట్ చేస్తుంది అనే దాంట్లో ఉంటారు. ఇలా మొత్తం పల్లీలను తీసేసుకొని, నాకు ఇంకొన్ని పల్లీలు పడితే ఏమో అనిపిస్తుంది, ఇంకా కొన్ని పల్లీలు యాడ్ చేసుకుంటాను నేను ఇందులోకి. చూడండి, మళ్ళీ ఇంకొన్ని పల్లీలు వేసుకున్నాను. ఇది 1 type ఆఫ్ ప్రోటీనే, ఇందులో కూడా కొన్ని ప్రోటీన్స్ ఉన్నాయి. గుడ్ హెల్త్ అండి, గట్ హెల్త్ కూడా మంచిదే ఇలా తింటాం కూడా. మళ్ళీ ఇంకొన్ని పల్లీలు వేయించేసుకొని, నేను లాస్ట్కి ఇంత ఆయిల్ అనుకుంటారు కదా మీరు, ఈ ఆయిల్ అంతా ఎటు వెళ్ళింది, నేను ఎలా తీసాను, ఎలా ఎక్స్ట్రాక్ట్ చేశాను ఇందులో నుంచి కూడా చూపిస్తాను మీకు. లాస్ట్ వరకు చూడండి వీడియో, మీకే అర్థమవుతుంది ఈ ఆయిల్ అంతా ఎటు వెళ్ళింది అనేది. మనకు కనిపించదండి ఆయిల్ అనేది, ఇంత ఆయిల్ అయిపోయింది అనుకుంటాం మనమే. ఇవి కూడా మంచిగా లో ఫ్లేమ్లో వేయించుకొని తీసి పక్కకు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే ఇప్పుడు పుట్నాలు వేసేసుకుంటున్నాను. ఇది కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. మంచిగా లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలండి. ఇది మనం కొంచెం పక్కకి వెళ్ళినా మాడిపోతుంది, కొంచెం దగ్గర ఉండి చేసుకోవాలి ఈ వంట. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, చాలా లైట్ స్నాక్స్ అండి. డయాబెటీస్ పీపుల్ కూడా తినొచ్చు, చాలా లైట్ స్నాక్ అండి ఇది మాత్రము. కారం తక్కువ, ఉప్పు కూడా తక్కువగానే వేసుకుంటాం మనం ఇందులో. అన్నీ తీసేసుకొని మొత్తం ఆ పుట్నాలు మొత్తం తీసేసుకుంటున్నాను ఇప్పుడు. మళ్ళీ కొంచెం ఆయిల్ అనేది కొంచెం మంట పెట్టుకొని దంచుకున్న వెల్లుల్లి వేసేసుకుంటున్నాను, వెల్లిపాయ రెబ్బలు వేసేసుకొని ఇందులో ఇప్పుడు అది కొంచెం హార్డ్గా ఫ్రై అవ్వాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు ఎంత వేసుకుంటే అంత మంచిదండి. పిల్లలు కొంచెం తినేటప్పుడు కూడా ఇది చూర అయిపోతుంది కాబట్టి అందులో తినేస్తారు. చూడండి, మొత్తం ఇలా తీసుకోవాలి.
మొత్తం ఈ గిన్నెలో ఉన్నదంతా నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇంకా నాకు దీంతో పని ఏం లేదండి. ఈ ఆయిల్ ఇంకా మనకి పనికిరాదు. ఆల్మోస్ట్ ఒక వంట మొత్తం 1 కేజీ అటుకులు చేసేసాను నేను ఇప్పుడు. ఆ కేజీ అటుకులు కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఆయిల్ కూడా ఎటు వెళ్ళిందో కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూడండి, ఇవి అటుకులు అండి. నేను కింద పేపర్ వేసాను. నేను తీసుకున్న ఆయిల్ అంతా అటుకులు వేగాక మిగిలినది కింద పేపర్ కంటేస్తుందండి. మనకి లైట్గా ఉంటాయి, అలా అని మొత్తం ఆయిలిష్గా ఏమీ ఉండదు, లైట్గానే ఉంటుంది. ఇందులో లాస్ట్ ఫైనల్ టచ్ ఇది. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకొని ఇలా మంచిగా కలిపేసుకుంటే అంతేనండి, వీడియో అయిపోయింది. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. స్టే ట్యూన్. అంటిల్ దెన్, బై బాయ్.